హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూన్ 14 శనివారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వీరికైతే ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరగబోతుంది అన్న అంశాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఇక కుంభరాశి వారికి జూన్ 14 శనివారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఫోన్ కాల్ రాబోతుంది. దీనివల్ల వీరికి ఏం జరగబోతుంది అన్న పూర్తి అంశాన్ని మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి మాత్రం జన్మస్థానంలో రాహు సంచరించబోతున్నారు. దానివల్ల వీరికి ఆశలు అనేవి పెరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ కుంభరాశి వారి గోచార ఫలితాలు అయితే ఈ టైంలో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. లాభదాయకంగా కూడా వీరికి ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క పెద్ద కోరిక అయితే ఈ టైంలో తీరబోతుంది. ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు, బాధలు ఎక్కువగా ఉన్నా కానీ వీరు అయితే మొహం మీద చిరునవ్వుతోనే ఉంటారు. ధైర్యంతో ఏ పని అయినా వీరు సాధిస్తారు. ప్రేమ, అభిమానాలను అవసరాలకు తగ్గట్టు వీరు చూపిస్తూ ఉంటారు. వీరి మనస్సు వెన్నలాంటిది అని మనం చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. వీరికి అన్ని రకాలుగా బాగున్నా సరే తెలియకుండానే వీరికి ఇబ్బందుల్లో వీరు చిక్కుకుంటారు. అయితే ఈ రాశి వారికి డబ్బు మీద వ్యామోహం అనేది ఎప్పుడూ ఉండదు. ఈ రాశి వారు ఆనందంగా ఉండాలి, 10 మందితో కలిసి ఉండాలి అనే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎదుటి వారిని నమ్మి చాలా మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారు నిర్మోటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి ఏది అనిపిస్తే అది మాత్రమే చెబుతూ ఉంటారు. ఎదుటి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు తమ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా కానీ, ఏ పని చేసినా కానీ 100% పూర్తి చేసే వరకు వీరు ఊరుకోరు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ టైంలోనైతే ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. దానివల్ల వీరు చాలా ఆనందంగా
ఉండబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క పెద్ద కోరిక అనేది ఈ టైంలో తీరబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఈ టైంలో మీరు ఎవరిని నమ్మకండి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతుల్లో మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపై దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ టైంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారి యొక్క కళ నెరవేరబోతుంది. ఎందుకంటే ఈ టైంలో వీరికి గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరు ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. నిరుద్యోగులకైతే ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు కూడా వస్తాయి. ఈ టైంలోనైతే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. అయితే ఈ టైంలో మీరు పనులను పెండింగ్లో పెట్టకండి. ఈ టైంలో మీరు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. అలాగే భాగస్వామితో మీకు చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా. ఈ టైంలో మీరైతే మీ యొక్క శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో గుర్తిస్తారు. ఈ టైంలో మీకు జ్ఞానోదయం కూడా అవ్వబోతుంది. మానసిక ఒత్తిడి కూడా మీకు ఉండబోతుంది. అయితే ఈ రాశి వారికి ఈ టైంలో మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. ఎదుటి వారిని ఎక్కువగా నమ్మకండి. ఎదుటి వారు ఆశలు చూపించి డబ్బు ఖర్చు చేయించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా. ఎవరిని నమ్మి డబ్బు కూడా అప్పు ఇవ్వకండి. అయితే ఈ టైంలోనైతే ఈ రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత మీకు వ్యాపారానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఈ టైంలోనైతే ఫోన్ ద్వారా మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అయితే ఎవరైతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి ఈ టైంలో చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో కొత్త వ్యాపార ఒప్పందానికి సంబంధించి మీకైతే ఒక ఫోన్ కాల్ రాబోతుంది. మీ యొక్క పెద్ద కోరిక నెరవేరబోతుంది. మీకు పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఈ టైంలోనైతే మీరు ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారు. ఈ టైంలో కొత్త వ్యాపార ఒప్పందాల వల్ల మీ ఆనందానికి అవధులు ఉన్నాయి. మీరైతే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు. మీ ఎప్పటి నుంచో ఉన్న కోరిక అయితే ఈ టైంలో తీరబోతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీకు డబ్బు అనేది అధికంగా ఖర్చు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో పనులను మీరు అస్సలు పెట్టకండి. ఏ పని అప్పుడే చేసేయండి. ఈ టైంలో మీకు దైవం యొక్క అనుగ్రహంతోనైతే మీకు అన్ని శుభవార్తలే అని చెప్పుకోవచ్చు. మీకైతే ఈ టైంలో మీ యొక్క పెద్ద కళ అనేది నెరవేరబోతుంది. మీకు ఈ టైంలో డబ్బు కూడా చేతికి అందబోతుంది. అదేవిధంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి.